మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఎటువంటి సమస్యలకైనా శ్రీ మైసమ్మ తల్లి ముందు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరం అయ్యిందా? ప్రేమించిన అబ్బాయి దూరం అయ్యాడా? అయితే ఈ పూజారి గారిని ఒక్కసారి సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేస్తున్నారు. గడియలలో పరిష్కారం చేస్తున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఎటువంటి సమస్యలకైనా శ్రీ మైసమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ మాసంలో 26వ తేదీ గురువారం తిథి నాడు కుంభరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు సాయంత్రం దాటాక ఈ వార్తను అయితే ఈ రాశి జాతకులు అందుకోబోతున్నారు అంటున్నారు జ్యోతిష పండితులు. అసలు ఏం జరగబోతుంది, ఏ వార్తను కుంభరాశి జాతకులు వినవస్తూ ఉన్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున మీకు కాస్త ఆందోళనకరంగా ఉంటుందని చెప్పాలి. అలాగే వ్యాపార లాభాల్ని అయితే ఎక్కువగా పొందుకోబోతూ ఉన్నారు. వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచడానికి మీ యొక్క ఆలోచనలు ఈ రోజున కార్యరూపం దాల్చబోతూ ఉన్నాయి. అలాగే ఎవరి గురించి అయినా, ఏ విషయాల గురించి అయినా మాట్లాడేటప్పుడు మీరు మీ యొక్క ప్రేమించే వారితో వివాదాలు రేగకుండా చూసుకోవడం మంచిది. ఈ రోజున ప్రేమలో మునిగి తేలతారని చెప్పాలి. అంతేకాకుండా జీవిత భాగస్వామి గాని, ప్రేమికులు గాని, తల్లిదండ్రుల మీద గాని మీ యొక్క ప్రేమను 100% కూడా చూపించబోతూ ఉన్నారు. అలాగే మీ యొక్క ఫ్యాంటసీలు ఏమైతే ఉన్నాయో ఈ రోజున మీ యొక్క కలలు సాకారం చేసుకోవడానికి, అంటే చిన్న చిన్న కలలను మీరు సాకారం చేసుకునే దిశగా ప్రయత్నాలు చేస్తారు. అందుకు తగ్గ ధనం అనేది మీ వద్దనే ఉంటుంది. అవసరానికి మించిన ధనమే వస్తుంది. ఈ రోజున ధనాన్ని వృధా చేయకండి. మీరు ఆలోచించిన ఆలోచన విధానాలు ఏమైతే ఉన్నాయో ధనం విషయంలో ఆ యొక్క ఆలోచనలు పూర్తి చేసేందుకు ధనాన్ని ఉపకరించండి. నూతన వస్తువులు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేసుకునేందుకు ఉత్సుకత చూపిస్తారు. ఈ రోజున మీ యొక్క చిన్న చిన్న కలలు సాకారం చేయడానికి మీ యొక్క జీవిత భాగస్వామి కూడా తగిన పాత్ర ఈ రోజున పోషించబోతున్నారు. అంతేకాకుండా కొత్త వెంచర్లు ఈ రోజున ఆకర్షణీయంగా ఉంటాయి మీకు. అలాగే మంచి లాభాలు కూడా గణించబోతున్నారు. జీవిత భాగస్వామితో సమయాన్ని గడుపుతారు. పాత లేదా పరిష్కరింపబడని సమస్యల వల్ల ఈ రోజున వారికి మీకు గొడవలు ఏర్పడవచ్చును. సాయంత్రం దాటాక ఈ విధమైన సమస్య మిమ్మల్ని చాలా వరకు కూడా ఊహకందని విధంగా బాధింప చేస్తుంది. కావున మాట విషయంలో జాగ్రత్తగా ఉండండి. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు వారు ఏది చెబుతున్నారో ఆలకించండి. సాయంత్రం దాటాక ఈ యొక్క విషయంలో మాత్రం మీకు వారికి మధ్యన తగాదాలైతే ఎక్కువగా చెలరేగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కావున ఒక అడుగు మీరు వెనక్కి వేయడంలో తప్పేమీ లేదండి. ఎందుకంటే మీకు వారికి మధ్యన ప్రేమ ఉన్నది. ప్రేమ బంధం ఎక్కువగా ఉంది. అపార్థాలు ఇప్పుడు వచ్చాయి. ఆ యొక్క పొరపక్షాలను తొలగించే ప్రయత్నం చేస్తే గనక వాస్తవిక జీవితంలో ఆది దంపతులు మీరు. ఈ యొక్క విషయం మీరు నెమరు వేసుకోండి. ప్రతి విషయంలో కూడాను మధురమైన జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకోండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.